హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం లేపాక్షి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి వెళ్తుంటే కర్ణాటక బోర్డర్ అండ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి ఎగ్జాక్ట్గా బోర్డర్లో రైట్కి ఒక రోడ్డు వస్తుంది, అదే లేపాక్షి వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే లేపాక్షి అంటే జటాయువు అండ్ నంది విగ్రహాలు ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటిని చూద్దాం మనం. తర్వాత వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనం లేపాక్షిలో నంది దగ్గర పోతున్నాం. ఆ నందిని చూసే మతి పోయింది. ఎంత పెద్దగా ఉందంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇంత పెద్ద నంది అక్కడ ఉండదేమో అనిపించింది. అంత పెద్దగా అనిపిస్తుంది అది చూస్తుంటే. కానీ అది చెక్కిరు చూసినా శిల్పం, అబ్బా అబ్బా శిల్పులు అంటారా వాళ్ళని, అబ్బా దండేసి దండం పెట్టవచ్చు అట్లా చెక్కిరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ నంది వచ్చేసి శివునికి కొడుకు లెక్క, అంటే అంశ అంటారు చూసినా అట్లా అంట. అది ఎంతవరకు అనేది నాకు తెలీదు, పురాణాల ప్రకారం చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఆ నంది గురించి అస్సలు కథ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం నంది ఏ నుంచి వచ్చింది, ఎట్లొచ్చిందని. అయితే పురాణాల ప్రకారం ఈ నంది పేరు సుంద అన్నమాట. ఈ సుంద అనేది ఒక రాక్షసుడంట. ఆ రాక్షసుడు ఆడున్న ఊర్లో జనాల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటానంట. శివుడిని కూడా లెక్క చేయకపోతుండనంట. ఒకరోజు శివుడికి ఈ మస్తు కోపం వచ్చిందంట. వీడు ఇట్లా చేస్తాడేమరా, ఈయన ఏదో చేయకపోతే ప్రపంచం మొత్తం నాశనం చేసే లెక్కున్నాడు అని చెప్పి మెల్లగా మంత్రం వేసి నందికి మార్చిండు అనమాట. ఇక అప్పటికి వెళ్ళి శివలింగం ఏడ కనిపిస్తే గానే ఉంటాడు ఈ నంది అనేట ఆయన. అట్లా జరిగిందనమాట కథ. అది ఈ నంది కథ. ఈ నంది స్టోరీ అయితే మొత్తం విన్నారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి పక్కనే ఉన్న జటాయు దగ్గరికి వెళ్దాం. దాని స్టోరీ కూడా ఏంటో తెలుసుకొని చెప్తాను మీకు నేను. పక్కనే ఉంది, చూస్తేనే కనిపిస్తుంది. సో అక్కడ ఆగి లోపలికి వెళ్ళిన తర్వాత దాని డీటెయిల్స్ అన్నీ, దాని గురించి ఏంటి అనేది మాట్లాడుకుందాం ఒకసారి. ఇదైతే 7 నుంచి ఓపెన్ అవుతుంది గేటు. లోపలికి రాగానే ఒక 10 రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలి జోన్కి. ఒక 10 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాను నేను. లోపలికి వెళ్తున్నా. ఈ స్టెప్స్ వచ్చేసి మన 72 స్టెప్స్ ఏమి ఉంటాయంట, ఈజీగా ఎక్కవచ్చు. చూద్దాం. పైకి ఎక్కిన తర్వాత పైనుంచి లొకేషన్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, గ్రీనరీగా. సో మనం కొండ మీద ఎక్కుతున్నాం కదా. సో ఆ కొండ అట్లా జర హైట్ ఉండడం వల్ల కొంచెం నీట్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. పైకి ఎక్కిన తర్వాత చూస్తే గాలి, విపరీతంగా గాలి వస్తుంది. చల్లగా ఉంది, చలికాలం కదా, జర చల్లగా అనిపిస్తుంది. గాలి కూడా ఎక్కువ గాలి వస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న మందిరం ఒకటి నిర్మించారు, అది ఏంటి అన్నది తెలియదు. లోపల చూద్దాం. లోపల కూడా ఏం లేదు, కానీ బయట సూపర్గా చెక్కుంది. శిల్పులు కానీ భలే చెక్కారు చిన్న అని. సో ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి.
ఇవన్నీ చెక్కి తయారు చేసినట్టు అనిపిస్తుంది ఇదంతా. ఇంకోటి ఏంటంటే ఆ కొండ మీద నుంచి ఆ రాయి మీద నుంచి చుట్టూ ఉన్న లొకేషన్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, గ్రీనరీ ఉంది, టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ టెంపుల్కే వెళ్తాము, వీరభద్రస్వామి టెంపుల్. అసలు కథ అంతా అక్కడే ఉంది. ఈ పక్షి గురించి తెలుసుకుంటే, ఈ పక్షి వచ్చేసి జటాయువు దీని పేరు. రావణాసురుడు సీతమ్మ వారిని లంకకి తీసుకెళ్తా ఉంటే మధ్యలో జటాయు అడ్డుపడుతుంది అనమాట. ఎందుకు తీసుకుపోతున్నా అని చెప్పి ఫైటింగ్కి పోతుంది. ఆయన జర కోపం వచ్చినట్టుంది, పాటను ఒకటి వీగుతాడు కత్తి పెట్టి, రెక్కోడి కింద పడుతుందంట, ఇక్కడ ఈ ప్లేస్లోనే పడుతుందంట. సో అది కొట్టుకుంటూ ఉంటుంది అనమాట, ప్రాణం ఉంటుంది కానీ కొట్టుకుంటూ ఉంటుంది, ఎగరలేకపోతుంది. రాముడు వెనకాల ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటాడు కదా అమ్మవారిని. చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి పక్షిని చెప్తాడు అనమాట, లే పక్షి అంటుంటాడు అనమాట. అంటే పక్షి లే అని చెప్తుండే అనమాట వాళ్ళ లాంగ్వేజ్లో. చెప్తుంటే ఈ పక్షి లేవలేకపోతుంది. సో ఆ స్టోరీ మొత్తం చెప్పిందనమాట, ఇట్లా జరిగింది, ఇట్లా తీసుకుపోయాడు రావణాసురుడు అమ్మవారిని అని చెప్పి పక్షి రాముడికి చెప్పడం జరిగిందనమాట. సో ఆ లే పక్షి అన్నది మెల్లమెల్లగా లేపక్షి నుంచి లేపాక్షిగా మారింది. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ఆ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయని లేపాక్షి అంటారు. అందుకనే స్టోరీ మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ మీకు నేను కిందకి వెళ్ళి కూడా ఒకసారి కింద నుంచి కూడా వ్యూ చూపిస్తాను ఎలా ఉంది అనేది జూమ్ చేసి. మనకి ఓన్లీ బ్యాక్ సైడ్ ఒకటే కనిపిస్తుంది, అక్కడ ఫ్రంట్ వ్యూ చూడడానికి మళ్ళీ కిందకే వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడ ఆప్షన్ లేదు. సో కిందకి వెళ్ళి మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు కిందికి వచ్చాను. కింద నుంచి మనము ఇప్పుడు ఆ బోర్డుని చూద్దాం ఎట్లా కనిపిస్తుంది అన్నది. సో మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను, సరే చూడండి. ఎగ్జాక్ట్గా ఎట్లుందో అట్లనే చెక్కారు కదా, సూపర్ ఉంది బోర్డు. అనేది ఎవరు చెక్కారు ఎట్లా చెక్కారు అన్నది తెలియదు, కానీ డీటెయిల్స్ చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. సో చూడడానికి అయితే చాలా బాగుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో చూడండి పూర్తిగా, ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుంటే ఏం లేదు. ఎందుకు నచ్చలేదో అయితే కామెంట్ చేయండి కంపల్సరీగా. నేను కంటిన్యూగా వీడియోస్ పెడతాను, నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చకుంటే మట్టుకు ఏం చేయకండి, మీరు కామెంట్ ఒక్కటే చేయండి, నచ్చలేదు పో అని, అంతే. సబ్స్క్రైబ్ చేయొద్దు, లైక్ చేయొద్దు, నచ్చితే లైక్ చేయండి అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం వచ్చి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్దాం. అక్కడ డీటెయిల్స్ చాలా ఉన్నాయి, చాలా చరిత్ర మొత్తం అక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ గుడి చుట్టూ. హ్యాంగింగ్ పిల్లర్ అని, 70 పిల్లర్స్ అని, 30 పిల్లర్స్ అని అక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుందాం. అవన్నీ ఆల్రెడీ నేను చూశాను. నంది అండ్ లేపాక్షి, నంది అండ్ జటాయు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. నచ్చకుంటే ఏమి చేయకండి, ఖాళీ ఒక కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదో. నేను మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను. థ్యాంక్ యూ.